హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎంహెచ్ లైఫ్ స్టైల్స్. నా పేరు మేఘన, మా హస్బెండ్ పేరు వంశీ అండ్ మా బాబు పేరు హనీత్. ఈరోజు మీ ముందుకి మా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వీడియోతో వచ్చేసాను. ఏంటండి అసలు నేను బ్యూటీ కాన్సెప్ట్స్ అని అనుకొని స్టార్ట్ చేశాను, కానీ ఒకటి న్యూ ఇయర్ అని, ఇంకోటి భోగి, ఇంకోటి రెస్టారెంట్ ఓపెనింగ్ అని వీడియోస్ చేస్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ మధ్య మా ఇంట్లో వరుసగా చిన్న చిన్న ఫంక్షన్స్ జరగడం వల్ల కొంచెం బిజీ అయ్యాను. అండ్ త్వరలోనే మీ ముందుకి ఇంకా ఎన్నో బ్యూటీ కాన్సెప్ట్స్ వీడియోస్ చేస్తూ వస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకెందుకు లేట్, రండి ఫ్రెండ్స్, ఇంకా మా యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలాగా జరిగాయో చూద్దాం. యానివర్సరీ ముందు రోజు మెహందీ పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, హనీత్ నేను కోన్ పెట్టుకుంటే వచ్చి పట్టుకొని తీసుకొని మరీ పెడతానని నాలాగే చేస్తున్నాడు. ఇక హెల్ప్ చేయడానికి బదులు అది కొంచెం ఆగమైంది అనుకోండి. అండ్ ఈవినింగ్ మా హస్బెండ్ 7 o'clockకి ఆఫీస్ నుంచి వచ్చారు ఇంటికి. అండ్ ఇక డెకరేషన్ అంతా స్టార్ట్ చేసాము. బెలూన్స్ కొన్ని కొట్టా నేను, అంతే. ఇక నేను చేతులు ఎత్తేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను, మొత్తం ఆయనే చూసుకున్నారు. అండ్ కేక్ కటింగ్ మేము నైట్ 12 o'clockకి ప్లాన్ చేసుకున్నాము. సో అంతా మేము టెర్రస్ పైనే అంతా అరేంజ్ చేసాము, డెకరేషన్ అదంతా. ఎందుకంటే కొంచెం ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి, అంటే ఎంట్రీ కోసం అని చెప్పేసి అలా పెట్టాము. డెకరేషన్లో ఓన్లీ బెలూన్స్ వరకే 8:30 అలా అయిందండి. ఇక మిగతాయి చిన్న చిన్న ఈ లెటర్ ట్యాగ్స్ అని వాటికి కలిపి 10 అయింది. ఇంకా నేను వెళ్ళిపోయాను రెడీ అవ్వడానికి అని చెప్పేసి. ఇక మొత్తం మా హస్బెండే చూసుకున్నారు, లైటింగ్ అవి. ఇదిగోండి ఓవరాల్ డెకరేషన్, యానివర్సరీ డెకరేషన్. యాక్చువల్లీ ఇదంతా మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ మన నోట్లో ఏది ఆగదు కదండి. ఒకవేళ ఆగినా కూడా కడుపులో నొప్పి వచ్చేసి ఇంకంతే, ఇంక అయిపోద్ది. ఇంకా డెకార్ మొత్తం చేయడం అయిపోయాక ఇక మా హస్బెండ్ కూడా వచ్చి రెడీ అయిపోయారు. అండ్ 12కి అలాగా స్టార్ట్ చేసామండి సెలబ్రేషన్స్. ఇదిగోండి ఇంకా మా ఎంట్రీ, కేక్ కటింగ్ అన్నీ ఒకసారి చూసాయి. హనీ లేడేంటబ్బా అనుకుంటున్నారా? హనీ బొజ్జున్నాడండి, మమ్మీ దగ్గర ఉన్నాడు. అందుకే మమ్మీ వాళ్ళు కూడా రాలేదు, హనీ మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పేసి. అండ్ ఇక్కడ అత్తయ్య మావయ్య అక్షింతలు వేసి కేక్ తినిపిస్తున్నారు, అండ్ బావగారు అండ్ పిల్లలు. ఆఫ్టర్నూన్ మమ్మీ దగ్గరికి వెళ్ళాము. అయితే ఎగ్ మ్యాగీ చేసింది. సో హనీ అది చూసి స్పూన్ తీసుకొని వచ్చి వాళ్ళ డాడీకి తినిపిస్తున్నాడు అక్కడ. అండ్ నేను, నాకు తినిపించవా, నాకు పెట్టువా అని అంటే ఇక నాకు కూడా పెడుతున్నాడు అనమాట. అండ్ ఈవినింగ్ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. భవానీపురంలో పెట్టారు తాజ్మహల్ ఎగ్జిబిషన్. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ ఫ్రంట్లోనే తాజ్మహల్ ఉంటుంది అనమాట. అక్కడ కొన్ని ఫొటోస్ అలా దిగేసి ఇంకా మేము తాజ్మహల్ ఎక్కాము. తాజ్మహల్ ఎక్కిన తర్వాత అక్కడ పైనుంచి చూస్తే ఇదంతా వ్యూ అనమాట. అండ్ తాజ్మహల్ దగ్గర కూడా అక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము మేము. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ కొన్ని షాపింగ్కి సంబంధించి కొన్ని గేమ్స్, ఫుడ్ స్టాల్స్ చాలానే ఉన్నాయి. అండ్ మేము ఏ గేమ్ కూడా ఆడలేదు, చాలానే గేమ్స్ ఉన్నాయి. మేము జస్ట్ చూసుకుంటూ అలా వెళ్ళాము, ఎందుకంటే ఇంకా మాకు డిన్నర్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము అక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళాము అనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. ష్యూర్లీ 100% కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిషన్ని. ఒకసారి ఎగ్జిబిషన్ మొత్తాన్ని ఓవరాల్గా చూసేయండి.
సోడా తాగుతున్నాను స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అండ్ ఇది వచ్చేసి విఆర్ అనమాట. మేము అంతకుముందు ఒకసారి మిస్ చేసాము, నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ కనిపించేసరికి ఇంకా అసలు తప్పకుండా పక్కాగా ఎక్స్పీరియన్స్ చేయాలి, మిస్ చేయకూడదు అని చెప్పేసి ఎక్కాను. ఇట్ వాస్ క్రేజీ, క్రేజీ అంటే క్రేజీ. ఈ ఎగ్జిబిషన్ కనుక మీరు విజిట్ చేస్తే పక్కాగా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఇట్ ఫీల్స్ సో రియల్. ఆ తర్వాత కేఎఫ్సీకి వెళ్ళి తిన్నాము. అండ్ నెక్స్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ పక్కనే ఉంటే అదొకసారి తినేసి ఇంకా అలాగా మా యానివర్సరీ ఫినిష్ చేసాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.